వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్నటువంటి కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమాకు సంబంధించినటువంటి టీజర్ కొన్ని నెలల క్రితం ఒకటి విడుదలయ్యింది. ఇప్పుడు రెండవ టీజర్ని ఈరోజు రిలీజ్ చేశారు. సో దేశంలోని అనేక మంది ప్రముఖ తారలు, వివిధ భాషల్లో స్టార్ యాక్టర్స్ అయిన వాళ్ళు ఈ సినిమాలో కొన్ని స్పెషల్ రోల్స్, కీలక పాత్రలు చేశారు. అందులో మోహన్ లాల్ లాంటి మలయాళ స్టార్తో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయినటువంటి అక్షయ్ కుమార్ కూడా. అక్షయ్ కుమార్ అయితే ఈ సినిమాలో కన్నప్ప కొలిచేటువంటి పరమశివుడి పాత్రను పోషించారు. అంటే శ్రీకాళహస్తీశ్వరుడి పాత్రలో మనకి అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు. అలాగే పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్ కనిపించబోతూ ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్రలో, అంటే అది స్పెషల్ రోల్ అనుకోవచ్చు, గెస్ట్ రోల్ అనుకోవచ్చు, నందీశ్వరుడు, ఆ క్యారెక్టర్లో మన బాహుబలి ప్రభాస్ ప్రేక్షకుల్ని అలాగే తన అభిమానుల్ని అలరించడానికి మన ముందుకు రాబోతున్నాడు ఏప్రిల్ 25వ రోజు. సో ఆ టీజర్లో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో క్యూరియస్గా ఎదురు చూసింది మాత్రం ఎప్పుడు టీజర్లో తమ అభిమాన హీరో కనిపిస్తాడా అని. ఫస్ట్ టీజర్లో జస్ట్ ఆయన కళ్ళు అలా కనిపించి ఒక మెరుపులాగా మాయమైపోతాయి. ఈవెన్ ఈ సెకండ్ టీజర్లో కూడా ఆ టీజర్ మొత్తానికి హైలైట్ అనదగ్గటువంటి ఆ షాట్ ఏదైతే ఉందో చివరిలో కనిపించింది. ఆ చివరి షాట్లో మనకి కనిపించింది ప్రభాసే. ముందు మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు ఉంటే ఆయన ఫేడ్ అవుట్ అవుతూ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్లో అంటే ఆయన్నే చూస్తూ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ మనకి నందీశ్వరుడిగా ప్రభాస్ కనిపిస్తాడు. ఆ కళ్ళు, ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఎక్స్ప్రెషన్ అదిరిపోయిందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. నిజానికి ప్రభాస్ కన్నప్ప రోల్లో చూడాలని ఆయన్ని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆశపడ్డారు. ఎందుకంటే ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణరాజు గారు భక్త కన్నప్పగా మనల్ని ఎంతగా ఒకప్పుడు అలరించారో తెలిసిందే. తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాల్లో ఒకటిగా, అలాగే కృష్ణరాజు కెరీర్లోని ఎప్పటికీ కూడా చిరస్మరణీయ చిత్రంగా, నిజం చెప్పాలంటే కృష్ణరాజు అంటే ఫస్ట్ మనకి గుర్తుకు వచ్చే సినిమా కూడా అదే, భక్త కన్నప్ప. బాపు లాంటి ఒక దిగ్దర్శకుడు రూపొందించినటువంటి ఆ సినిమాలో కన్నప్ప పాత్రలో తిన్నడు నుంచి కన్నప్పగా మారేటువంటి ఆ పరివర్తన కానివ్వండి, ఆ పరావర్తనం కానివ్వండి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ పాత్రలో కృష్ణరాజు నట విశ్వరూపాన్ని మనం చూసాం. అంతగా ఆ పాత్రలో ఆయన లీనమై జీవించారు. తన సొంత బ్యానర్లో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీదే ఆ సినిమాని స్వయంగా ఆయన నిర్మించారు తన సోదరుడు సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో. సో మరి అందుగురించే కృష్ణరాజు వారసుడుగా సినీ రంగంలో అడుగుపెట్టినటువంటి ప్రభాస్ కూడా ఆ కన్నప్ప పాత్రలో కనిపిస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులు ఆశించడంలో తప్పేమీ లేదు కదా. కాకపోతే పరిస్థితులు ఇంకొక రకంగా వచ్చాయి. ఇప్పుడు ఆ కన్నప్ప పాత్రని మంచు విష్ణు పోషించారు. సో అది తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప అనేది విష్ణు చెప్పుకుంటూ వచ్చారు. ఈ సినిమాలో అంటే ఆ గ్రాండియర్నెస్ కోసం, ఎందుకు ఒకప్పటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం సినిమా ఏదైతే ఉందో, అంటే భక్త కన్నప్పకి ఇంకొక పేరు అది, అప్పటి ఆ లొకేషన్స్ ప్రస్తుతం ఆ వాతావరణం దొరకటం ఇక్కడ కష్టమైన ఉద్దేశంతో న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ చాలా భాగాన్ని, అంటే ఆ ఫారెస్ట్కు సంబంధించినటువంటి మొత్తం
ఆ సన్నివేశాలన్నింటినీ కూడా ఆ న్యూజిలాండ్లో చిత్రీకరించుకొని వచ్చారు. సో దానికోసం చాలామంది క్యాస్ట్ అండ్ క్రూ న్యూజిలాండ్కి తరలి వెళ్ళారు. సో ఇప్పటివరకు స్వయంగా మంచు విష్ణు చెప్పాడు, తన గత సినిమాతో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువ ఈ సినిమా కోసం బడ్జెట్ ఖర్చు పెట్టామని చెప్పేసి ఆయన చెప్పారు. సో మరి అంత లావిష్గా, అంత గ్రాండియర్గా ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ బ్యానర్ మీద, 24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద మంచు విష్ణు ఈ సినిమాని స్వయంగా నిర్మించారు. ఇక మోహన్ బాబు గారు కూడా ఒక ఫెరోషియస్ క్యారెక్టర్, ఆయనది నెగటివ్ టచ్ ఉండే క్యారెక్టర్ మహాదేవ శాస్త్రి, ఆ పాత్రలో ఆయన కనిపించబోతూ ఉన్నారు. ఇట్లా అనేక మంది లెజెండరీ యాక్టర్స్ ఈ సినిమాలో భాగస్వాములయ్యారు. స్వయంగా మోహన్ బాబే ఆ నందీశ్వరుడి పాత్ర కోసం ప్రభాస్కి ఫోన్ చేసి అడిగారు అని చెప్పేసి రీసెంట్గా ముంబైలో జరిగినటువంటి ప్రమోషనల్ ఈవెంట్లో విష్ణు స్వయంగా చెప్పాడు. అప్పుడు అంటే మోహన్ బాబుని ప్రభాస్ బావా అని ఆప్యాయంగా, ఆత్మీయంగా పిలుస్తాడు. ఎందుకంటే గతంలో ఆ ఇద్దరూ కలిసి పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసినటువంటి బుజ్జిగాడు అనే సినిమాలో కలిసి నటించారు. అందులో కథానాయిక త్రిషకి అన్నగా మోహన్ బాబు కనిపించారు. అందుకని అప్పటి నుంచి కూడా మోహన్ బాబుని బావా అని చెప్పి అభిమానంగా ప్రభాస్ పిలుచుకుంటుంటాడు. కానీ మోహన్ బాబు నుంచి కాల్ రావడంతో, ఫోన్ రావడంతో కంగారు పడ్డానని చెప్పేసి ప్రభాస్ తనకు చెప్పినట్లు విష్ణు చెప్పాడు. ఆయన చేత ఎందుకు చేయించావు ఫోను, నువ్వే నాకు ఫోన్ చేస్తే సరిపోయేది కదా అని చెప్పేసి ప్రభాస్ అన్నాడు. అంటే నాన్నంటే అంత గౌరవం, భయము ప్రభాస్లో ఉన్నాయి. రెండో ఆలోచన లేకుండా నాన్నగారు అడగటంతో ఫోన్లో రెండో ఆలోచనే లేకుండా ఈ సినిమా చేయడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడు అని చెప్పేసి కూడా విష్ణు చెప్పాడు. సో నిజానికి ప్రభాస్ అభిమానుల కోరిక ఒక రకంగా ఉంటే కన్నప్ప పాత్ర చూడాలని. సో కానీ అందుకు భిన్నంగా పరిస్థితులు తారసిల్లాయి. ఇప్పుడు ఆయన ఆ సినిమాలో ఒక కీలకమైనటువంటి సన్నివేశాలు, ఒకటే కాదు కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన నందీశ్వరుడిగా మన ముందుకు రాబోతున్నాడు. సో అందులో ఆయన ఇచ్చినటువంటి ఆ టీజర్లో కనిపించిన ఆ ఎక్స్ప్రెషన్, ప్రభాస్ ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్రెషన్, ఆ కళ్ళతోటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. దాన్ని పాయింట్అవుట్ చేసి ఇప్పుడు ఆయన అభిమానులందరూ కూడా సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. మొదటి టీజర్తో పోలిస్తే ఈ టీజర్ మరింత ఎక్కువగా వైరల్ అవుతూ ఉండటం మనకు కనిపిస్తుంది. ఎక్కువ వ్యూస్ చాలా వేగంగా వస్తూ ఉన్నాయి. స్టీఫెన్ దేవస్సి అనే మ్యూజిక్ డైరెక్టరు ఈ సినిమాకి సంగీతం అందించాడు. సో కాకపోతే ఆ మ్యూజిక్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటే బాగుండేది అనే అభిప్రాయం ఆ టీజర్ చూసినప్పుడు కనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్గా ఉంది, వేరే స్టాండర్డ్స్లో ఉంది. ముఖేష్ కుమార్ సింగ్ అనే అతను, అంటే ఇప్పటిదాకా అతను హిందీ సీరియల్ని డైరెక్ట్ చేసి, పౌరాణిక సీరియల్స్ని డైరెక్ట్ చేసి పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన ఈ సినిమా కోసం, ఈ సినిమాకి డైరెక్షన్ బాధ్యతల్ని మంచు విష్ణు టీం అప్పగించింది. మరి ఈ సినిమా ఎలా వచ్చింది ఏంటి, ఆ భక్త కన్నప్ప ఏదైతే ఉందో కృష్ణరాజు గారిది, ఆ సినిమా తగ్గట్లే ఉందా, సో దానికంటే టెక్నికల్గా మరింత ఇంకా బాగా ఉందా అనే విషయాలకు మనకు సమాధానం ఏప్రిల్ 25న లభిస్తుంది. సో అప్పటిదాకా ఇటు మంచు విష్ణు ఫ్యాన్సే కాకుండా ప్రభాస్ అభిమానులు మరింత ఏగరగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అందరి ప్రశ్నలకి, అనుమానాలకి సమాధానాలు ఏప్రిల్ 25న మనందరికీ లభించినాయి. అంతవరకు లెట్ us wait and see.